ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీకి గొప్ప చరిత్ర ఉందని, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1952లో తొలిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికై సుమారు 5 సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని, తెలంగాణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీకి ఒక చరిత్ర ఉంది. నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు. 1971లో శాసనసభ్యునిగా 52లో ఎన్నికై సుమారు 5 సార్లు శాసనసభ్యునిగా క్యాబినెట్ లో మంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఢిల్లీ నడిపొడున అమర నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 1975లో నిరసన తెలిపినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి చెప్పినా వినకుండా నాకు ఈ పదవి అవసరం లేదు, క్యాబినెట్ మంత్రి అని మంత్రి పదవిని కూడా లెక్క చేయకుండా నిస్వార్థంగా రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు కృషి చేసినటువంటి గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను ఆ రోజు చెప్పారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ ప్రజలు ఏదైతే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు కోరుతున్నారో తప్పకుండా ఇవ్వాలని, పదవినే కాకుండా ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా అమర నిరాహార దీక్ష కూర్చొని మన పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఈ యొక్క ప్రభుత్వంలో అధికారికంగా నిర్వహించినందుకు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని మాలాంటి రాజకీయ నాయకులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్నటువంటి వ్యక్తులు కూడా ఒక పట్టుదలతో విద్యార్థులు, రేపు చదువుకునే పిల్లలందరూ కూడా మీరు ఒక సైంటిస్ట్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీ, ఒక ఉపాధ్యాయుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేకపోతే ప్రజా సేవకుడిగానో లేకపోతే ఒక లాయర్ వృత్తి కావాలని పట్టుదలతో మీరు కొండా లక్ష్మణ్ బాపూజీ ఏ పట్టుదలతో అయితే పోరాటం చేశారో ఆ పట్టుదలతో మీ మీద ఉన్నటువంటి నమ్మకం ఉంచిన తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి మీ గోల్ రీచ్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి జన్మదినంలో మనం ఈరోజు జయంతిలో ఈరోజు మనం జిల్లా కలెక్టరేట్ లో మనం ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం. సో మనం ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక ఐడియా లాగా, ఇక్కడ చాలా పిల్లలు కూడా ఉన్నారు, ఒక ఐడియా లాగా చూడాలి. ఎందుకంటే ఆయన ఫ్రీడమ్ ఫైటర్, ఆయన తర్వాత తెలంగాణ మూవ్మెంట్ లో కూడా పార్టిసిపేట్ చేశారు. తెలంగాణ మూవ్మెంట్ కోసం రిజైన్ కూడా చేశారు. ఈలాగా సాక్రిఫైస్ ఫర్ మూవ్మెంట్ కోసం, వర్క్ కోసం వితౌట్ లుకింగ్ ఆఫ్టర్ ఓన్ సెల్ఫ్, ఇది చాలా గొప్ప విషయం. సో ఇక్కడ చాలా స్టూడెంట్స్ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ఇలాగా పర్సన్స్ కు, గొప్ప పర్సన్స్ కు రోల్ మోడల్ గా చూస్తే అండ్ అది ఐడియల్స్ ఇంప్లిమెంట్ చేయాలి, దెన్ మనకు సక్సెస్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.